అందరికీ నమస్కారం. ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలకు స్వాగతం, సుస్వాగతం. హైదరాబాద్ మేడ్చల్ వంటకాల్లో భాగంగా సంతోషిని గారు మనకి 2 ప్రత్యేకమైన వంటకాలతో సిద్ధంగా ఉన్నారు. మరి ఏ వంటకాలు పరిచయం చేస్తారో అడిగి తెలుసుకుందామా? హాయ్ సంతోషిని. హాయ్ మాధురి గారు, ఎలా ఉన్నారు? యా ఫైన్, గుడ్. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు వచ్చారు కదా, సంతోషం పేరులోనే తీసుకొచ్చారనమాట. థ్యాంక్ యూ. అది మీరు చెప్పి ఇంకా నేను ఫుల్ హ్యాపీ అయ్యాను. ఫుల్ అయితే ఇలాగా పుష్ చేస్తూ ఇలాగా కొడుతూ ఉంటే మీరు నాకు నచ్చినట్టుగా టేస్టీ వంటకాలు చేస్తారన్నమాట. షూర్. అంతేనా? యా. ఓకే. హైదరాబాద్ మేడ్చల్ అన్నారు కదా? అవునండి. ఓకే. సో పుట్టి పెరిగిందంతా కూడా ఇక్కడే? యా, మొత్తం అక్కడే అండి. ఓకే. హైదరాబాద్. ఓకే. ఎప్పుడన్నా బయటకు వెళ్ళాలి అనిపించినప్పుడు ఏ ప్లేస్ కి వెళ్ళాలంటే ఏది వెళ్ళలేదు ఇంకా అంటే ఏది వెళ్ళలేదు అని అంటున్నాను. ఆల్మోస్ట్ అంతా వెళ్ళాను అని అంటున్నాను. అంతా హైదరాబాద్ మొత్తం కవర్ చేశాను. కానీ ఒక లోటు మాత్రం ఎప్పుడు హైదరాబాద్ వెంటాడుతూనే ఉంటుంది. ఏది అండి? బీచ్ అండి. తొందరలోనే కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టి ఆ బీచ్ నే తీసుకొస్తున్నారు, ఆర్టిఫిషియల్ బీచ్ ని. యా. ఎంత తొందరగా వెళ్తామో, ఎంత తొందరగా రెడీ అవుతుందో. హైదరాబాదీ వాసులందరూ కూడా బీచ్ ని ఎంజాయ్ చేయబోతున్నారు ఇంకొన్ని సంవత్సరాల్లో అన్నమాట. ఓకే. సో మరైతే ఏ స్పెషల్స్ మీరు బాగా కుక్ చేస్తారు? అంటే వెజ్ అండి, టోటల్ అయితే వెజ్. ఇప్పుడైతే స్వీట్ కార్న్ పొంగనాలు చేస్తున్నాను. ఓ, స్వీట్ కార్న్ పొంగనాలు. మంచిగా వర్షం పడుతున్నప్పుడు వేడిగా మీలాంటి వాళ్ళు పొంగనాలు చేసి పెడుతూ ఉంటే నాలాంటి వాళ్ళు తిని పెడుతూ ఉంటారు. మేము తింటామండి. చేసేటోళ్ళకి ఆ ఇంట్రెస్ట్ ఉండాలండి, తినే వాళ్ళకి చేసే ఇంట్రెస్ట్ ఉండదు. మీరు ఒక్కరున్నారు కదా, సో మీకు పార్టీ. టేస్ట్ ఎక్కువైతే మాత్రం మీకు అది కూడా ఇవ్వను. ఓకే, సరే మరి నేర్చేసుకుందాం. ఓకే, మరి స్వీట్ కార్న్ పొంగనాలు ఇప్పుడు మనం తయారు చేసుకుంటున్నాం. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా? స్వీట్ కార్న్ పొంగనాలు తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఓకే. సో ఇంకేంటి, పొంగనాలు వేసుకోవడానికి ఇంగ్రీడియంట్స్ రెడీ ఉన్నాయి కాబట్టి ఆల్మోస్ట్ రెడీ. స్టార్ట్ చేద్దాం మరి. ముందుగా ఏం చేయాలి? మిక్సింగ్ బౌల్ ఇదిగోండి. ఇది దోశ బ్యాటర్. దోశలే కాకుండా ఎన్నో వెరైటీస్ చేస్తాం కదా, అందులో పొంగనాలు ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. అండ్ ఇంకొంచెం స్వీట్నెస్ ఈ వెదర్కి కూడా స్వీట్ కార్న్ యాడ్ చేస్తాం మనం. ఓకే. ఫస్ట్ దోశ బ్యాటర్, ఆనియన్స్, ఓకే, మెయిన్ ఇంగ్రీడియంట్ స్వీట్ కార్న్, సాల్ట్, మిర్చి పేస్ట్. ఓ, పచ్చిమిర్చి పేస్ట్ వేస్తున్నారా? అంటే మిర్చి వేసుకుంటే బెటర్, కానీ చాలా మంది తినరు కాబట్టి పేస్ట్ గా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అప్పుడు దాన్ని తీసి పక్కన పెట్టలేరు. సమ్ జీలకర్ర, ఓకే, సోడా ఉప్పు, ఓకే, పుదీనా, కొత్తిమీర 2, కొంచెం గార్లిక్ పేస్ట్. వంటలు చాలా ఫాస్ట్ గా చేస్తున్నారు మీరు. అసలు తినే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చేస్తాను. అవునా? ఓకే. వంట చేయడం అంటే ఇష్టమా, తిని పెట్టడం అంటే ఇష్టమా? అంటే వంట చేసి పెట్టడం అంటేనే ఇష్టం. మీలాంటి వాళ్ళు చాలా అరుదుగా దొరుకుతారండి. వచ్చే జన్మలో ఎందుకండి, ఈసారి కూడా ఆగండి, నేను ఏం చెప్తానా, వచ్చే జన్మలో మీరు నాకు మొగుడుగా పుట్టండి. ఓ, చక్కగా చేసి పెడుతూ ఉంటాను, నేను తిని పెడుతూ ఉంటాను. ఓకే. ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను బ్యూటీషియన్ మేడం. ఓ, బ్యూటీషియన్. ఇప్పుడు దాకా ఎంత మంది మొహాల్ని అందంగా తయారు చేశారు? చాలా మంది మేడం. అంటే యాక్చువల్లీ నేను 10th కాగానే ఫ్యాషన్ మీద ఇంట్రెస్ట్తోని బ్యూటీషియన్ నేర్చుకుంటూ డిగ్రీ కంప్లీట్ చేశాను. సో అప్పటి నుంచి ఇంట్రెస్ట్ చాలా. రెడీ చేయడం అయినా, ఏదైనా స్టిచ్చింగ్ చేసుకోవడం, మగ్గం వర్క్ ఓన్గా నేనే చేసుకుంటాను. అంటే చిన్న బయట వాళ్ళకి కాదు, జస్ట్ నాది నేను డిజైన్ చేసుకుంటాను. ఓ, నైస్ అండి. చాలా టాలెంట్. యాక్చువల్గా ఈ రోజుల్లో మెయిన్ టాలెంట్ ఏంటంటే బ్యూటీ అండ్ అలానే ఈ బొటిక్. సో దీనికి సంబంధించి మనం వస్తే మనమే ఫ్యూచర్ లో మొత్తం చేసుకోవచ్చు, కోటీశ్వర్లు అయిపోవచ్చు అన్ని రకాలుగా. ఇప్పుడు అదే కదా అండి మెయిన్. రెడీ ఎంత ఏజ్ వాళ్ళైనా కానీ అందంగా కనిపించేదే వాళ్ళకి కావాలి, మనకు చేసేదే కావాలి. సో మేకప్ వేసుకుంటే అసలు మొత్తానికి ఏజే తగ్గిపోతుంది అంటారు, మీరేమంటారు? తగ్గుతుంది కదా ఆల్మోస్ట్. అందుకే కదండి ఇవాళ పెళ్లి చూపులకు పెళ్లి కూతుర్ని రెడీ చేయాలంటే ఫస్ట్ మేకప్ తీయాలి అంటున్నారు. విన్నారా ఎటువంటిది? అలాంటివి మీ వరకు వచ్చాయా? చూడడమే, బట్ అంత నా వరకు అయితే రాలేదు. మరి అంత ఆర్టిఫిషియల్ గా అయితే అనిపించదు, న్యాచురల్ గానే ఉంటారు. కానీ ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నాం? స్టవ్ ముట్టించేసి పొంగనాలు స్టార్ట్ చేద్దాం.
ఇప్పుడు పాన్ వేడయ్యాక ఆయిల్ వేసేసుకుందాం. ఇది మా హస్బెండ్ చాలా ఫేవరెట్ డిష్ అండి. పెళ్ళి ఎంతకాలం అవుతుంది మీకు? 15 years అయిందండి. ప్లీజ్ చెప్పొద్దు అలాగా 15 years అని. అవునండి, రియల్గా 15 years అవుతుంది. ఇంకా వేడైంది, సో మనం బ్యాటర్ అనేది ఇందులో వేసేసుకుందాం. ఓకే. మీరు వంటలు పెళ్లి కాకముందే నేర్చుకున్నారా పెళ్ళాక? పెళ్ళయ్యాక నాకు టీ పెట్టడం కూడా రాదు. మరి పెళ్లి చూపులు జరిగినాయి, అరేంజ్డ్ మ్యారేజ్ ఏంటి మీది? అరేంజ్ చేయండి, బట్ అదే చెప్తున్నాను, టీ పెట్టుకురమ్మని ఫస్ట్ మా హస్బెండ్ చెప్తారు కదా. మా హస్బెండ్కి టీ ఫేవరెట్. ఓకే. ఎన్నిసార్లు పెట్టించినా తనకు టీ అంటే చాలా ఇష్టం. ఆ టీయే మమ్మీకి కాల్ చేసి మమ్మీ చక్కెర ఎంత వేయాలి, మిల్క్ ఎంత వేయాలి అని చెప్పి నేర్చుకున్నాను. అంటే తనకి క్విక్ అండ్ ఈజీ ఫుడ్ సిస్టమ్ అనమాట. ఇలా అనగానే వేడివేడిగా ఉండాలి, అలా చేసి తినాలి. సో అలానే తనకి ఇష్టమైన నేర్చుకున్నాను, అదే పర్ఫెక్ట్ అయ్యాను. ఓకే, చాలు. అంటే సింపుల్ గా ఈజీగా చేసేసుకున్న వాటిలో మీరు బెస్ట్ అయిపోయారు, ఎక్స్పర్ట్ అయిపోయారు అన్నమాట. ఓకే, దీనిపై మూత పెట్టేసుకుందాం, చూద్దాం. యా, అయిపోయినట్టే కదా? అయిపోయిందండి. ఓకే. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. వేడి వేడి స్వీట్ కార్న్ పొంగనాలు రెడీ. ఎస్, రెడీ అయిపోయండి వేడివేడిగా స్వీట్ కార్న్ పొంగనాలు. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. స్వీట్ కార్న్ పొంగనాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: దోసపిండి, స్వీట్ కార్న్, ఉల్లిపాయ ముక్కలు, పుదీనా, కొత్తిమీర, జీలకర్ర, పచ్చిమిర్చి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, సోడా ఉప్పు. స్వీట్ కార్న్ పొంగనాలు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో దోసపిండి, ఉల్లిపాయ ముక్కలు, మొక్కజొన్న గింజలు, సోడా ఉప్పు, పచ్చిమిర్చి పేస్ట్, జీలకర్ర, ఉప్పు, కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పొంగనాల ప్యాన్లో నూనె పోసి వేడి చేసుకోవాలి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న పిండిని పొంగనాల్లో వేసుకుని రెండు వైపులా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే స్వీట్ కార్న్ పొంగనాలు రెడీ. స్వీట్ కార్న్ పొంగనాలు తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. టేస్ట్ చేద్దామా సంతోషిని? ఫస్ట్ మీరు. ఓకే, చక్కగా ఒకటే తీసుకుని లోపల ఇలా ఉంటుందన్నమాట స్వీట్ కార్న్. ఇది కూడా తీసుకోండి. థ్యాంక్ యూ. ఫస్ట్ మీరు టేస్ట్ చేసి చెప్పండి. తప్పకుండా. బాగుంది. థ్యాంక్ యూ. మీ హస్బెండ్కి ఎందుకు నచ్చిందో అర్థమైంది. థ్యాంక్ యూ. టకటకా ఈజీగా చేస్తారు. ఎన్ని వాయిలు లాగిస్తూ ఉంటారో ఇలాగా? లేదండి, అంటే మా హస్బెండ్ ఒకటే, కానీ నేను బాగా తింటానండి. చేసుకుని మీరు ఎంజాయ్ చేస్తారు. నేను ఎంజాయ్ చేస్తాను. వెరీ గుడ్. సో స్వీట్ కార్న్ పొంగనాలు నేర్చేసుకుందాం. నెక్స్ట్ రెసిపీ ఏం చేస్తున్నారు? కునాఫా చాక్లెట్. వావ్, కునాఫా చాక్లెట్. ఇంట్లోనే ఆ టేస్ట్ ఎంజాయ్ చేయొచ్చు. ఎస్. ఓకే, బయట చాక్లెట్ కాకుండా ఇంట్లో చాక్లెట్. ఇంట్లో చాక్లెట్ అన్నమాట ఇది. సో ఈజీగా పిల్లలు కూడా చేసే ఈజీగా ఉంటుంది. ఓకే, నేను చేసుకుందామా కునాఫా చాక్లెట్. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. కునాఫా చాక్లెట్ తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో స్టార్ట్ చేద్దామా మరి ఇంట్రెస్టింగ్ రెసిపీని? చేద్దాం. ఓకే, ఫస్ట్ ఏం చేస్తాం? ఫస్ట్ ఈ కునాఫాని కొంచెం రోస్ట్ చేసుకోవాలి బటర్ వేసేసి. స్టవ్ ఆన్ చేస్తాను అయితే. కొంచెం బటర్. ఇప్పుడు ఇది మొత్తం కొంచెం స్మాష్ చేసేసి ఇది వేసేసేయాలి. ఓకే, ఇది సన్న సేమియా కునాఫాకి మెయిన్ ఇంగ్రీడియంట్. చిన్నగా స్మాష్ చేసుకుని చిన్నగా, అంటే మనకు చాక్లెట్ సిరప్కి కావాలి కదా, సో అందుకే చిన్నగా చాలా. ఇదిగో కొంచెం ఆ పచ్చి వాసన వెళ్ళేదాకా రోస్ట్ చేసుకుంటాం, ఎందుకంటే ఇది ఆల్రెడీ రోస్టెడే, బట్ కొంచెం రోస్ట్ చేసుకుంటే ఇంకా టేస్టీ పెరుగుతుంది. ఓకే,
సో బటర్లో చేసుకుంటున్నాం కాబట్టి బాగుంటుంది. ఏమన్నా కొత్త కొత్త రెసిపీస్ మీరు టేస్ట్ చేసినప్పుడు అది ఎలా చేశారు ఏంటి అని తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. తెలుసుకొని మేము చేసి మా హస్బెండ్కి పెట్టాలని ఉంటుంది. ఓకే, ఫస్ట్ ఆయనకి ఎక్స్పెరిమెంట్. అలా ఏదైనా ఫెయిల్ అయింది ఉందా? లేదండి. ఇంకోసారి చెయ్యకి ఇలాంటిది ప్లీజ్ అని చెప్పింది ఏం లేదండి. కొంచెం మిక్సీ బౌల్ ఇచ్చేస్తాను అటు సైడ్ మీకు. ఓకే, సో వేసేసుకున్నప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నారు? ఇంకొంచెం బటర్ వేసుకొని ఇవి డ్రై రోస్ట్ కానీ అంటే జస్ట్ అది కూడా అంతే పచ్చివాసన పోయేంత వరకు పెట్టేస్తాం. స్టవ్ ఆన్ చేస్తా. పిస్తా, కాజు. ఓకే, సో అయితే వేగిపోయినట్టే కదా? వేగిపోయాయండి. ఇప్పుడు మిక్సీ పట్టేద్దాం. ఒకసారి ఇటు ఇచ్చేయండి, నేను తీసేస్తాను. ఇది మిక్సీ పట్టేస్తాం. ఇదిగోండి మిక్సీ అక్కడ ఉంది. అయిపోయిందా? అయిపోయిందండి. తీసుకొచ్చేయండి. ఇది ఇప్పుడు ఈ పేస్ట్ అంతా ఇందులో మిక్స్ చేసేసేయాలి. ఓకే, కాజు పిస్తా పేస్ట్. కాజు పిస్తా పేస్ట్ అండ్ బటర్ వేసాం కదా, ఆ స్మెల్ వస్తుంది. అండ్ ఇందులో ఇది షుగర్ సిరప్. ఓకే, షుగర్ సిరప్ కాస్త గట్టిగా అయిపోయినట్టుంది కదా? గట్టిగా అయింది కొంచెం. అది హీట్ చేస్తే కూడా అవుతుంది, లేకుంటే చేతితో స్మాష్ చేసినా వచ్చేస్తుంది. ఓకే, బెస్ట్ కదా చేయి వాడితే. ఎన్నిసార్లు ట్రై చేశారండి ఇది రెసిపీ మీరు? 2-3 times చేశానండి. బాగా కుదిరింది. అండ్ అంటే కునాఫా స్వీట్స్ అని అలా కాకుండా కానీ కేక్ ఎందుకు ట్రై చేయొద్దు అని చెప్పేసి కూడా ఇప్పుడు బేకింగ్ కేక్స్ వస్తున్నాయి కదా, దాంట్లో పెద్ద చాక్లెట్ మౌల్డ్ తీసుకొని దాంట్లో కూడా కేక్ కూడా చేశాను. అది కూడా చాలా బాగా సెట్ అయింది. ఫస్ట్ అటెంప్ట్ లోనే సెట్ అయిపోయింది. ఇప్పుడు ఇది మొత్తం ఇలా వచ్చేసింది కదా, దీన్ని ఒక రౌండ్ షేప్ లో తీసేసుకొని ఓకే మొత్తం ఆ షుగర్ సిరప్ అంతా కూడా మిక్స్ అయిపోయింది, చాలా బాగా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు ఇవి రౌండ్స్ చేసి ప్లేట్లో ఒకసారి ప్లేట్ ఓకే చిన్న చిన్న బాల్స్ చేసి దాంట్లో పెట్టేసి ఈ సిరప్ ఉంటుంది కదా, ఇది చాక్లెట్ సిరప్ రెడీ అయిపోయింది. ఇక ఫైనల్ గా ఏం చేయాలి? చాక్లెట్ సిరప్ ఓకే పైనుంచి వేసేసుకోవడం. అంటే ఇది చాక్లెట్ సిరప్ చాక్లెట్ బాల్స్ అని అనుకున్నాం కాబట్టి చాక్లెట్ కునాఫా కొంచెం చాక్లెట్ మాత్రం ఎక్కువ వస్తుంది. ఓకే చాక్లెట్ కునాఫా బాల్స్ రెడీ. ఓకే చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు కునాఫా చాక్లెట్ ని. తప్పకుండా ట్రై చేయండి. మరి దీన్ని తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. కునాఫా చాక్లెట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: వెన్న, సన్న సేమియా, పిస్తా, కాజు, చాక్లెట్ సిరప్, పంచదార సిరప్. కునాఫా చాక్లెట్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో వెన్న వేసి కరిగాక అందులో సన్న సేమియా వేసి వేయించి ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా వెన్న వేసి కరిగాక పిస్తా, జీడిపప్పు వేసి వేయించి ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకొని మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని అందులో పంచదార సిరప్ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు చిన్న చిన్న ఉండలుగా చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని పైనుంచి చాక్లెట్ సిరప్ వేసి సర్వ్ చేసుకుంటే కునాఫా చాక్లెట్ రెడీ. కునాఫా చాక్లెట్ తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. యమ్మీ యమ్మీ చూస్తుంటేనే అనిపిస్తుంది. ఓకే టేస్ట్ చేయండి.
బాగుంది. థ్యాంక్ యూ. అంటే చాలా ఈజీగా మనం చేసేసుకున్నాం కదా. అండ్ ఇంకొకటి చాక్లెట్ అనగానే అందరూ చాక్లెట్స్ తినొద్దు, పింపుల్స్, మెయిన్ మన ఆడవాళ్ళు వచ్చేసి పింపుల్స్ ఎక్కువ అవుతున్నాయి అని చెప్పి టెన్షన్ పడతారు. సో ఇలా ఇంట్లో చేసుకున్న చాక్లెట్కి స్వీట్నెస్ తక్కువ ఉంటుంది, బటర్ యాడ్ అయ్యే వరకు చాక్లెట్ థిక్నెస్ అనేది పెరుగుతుంది. సో ఇది బాగుంటుంది. ఓకే, కాజు పిస్తా హెల్దీ. సో పిల్లలకి అప్పుడప్పుడు ఇలా మనం చేసి పెడుతూ ఉన్నామంటే వాళ్ళు కూడా మా మమ్మీ బయట ఫుడ్ కూడా ఇంట్లో చాలా టేస్టీగా చేస్తుంది అని ఫీల్ అవుతుంది. ఎస్, టేస్టీ వంటకాలు మాకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. చూసారు కదా, హైదరాబాద్ మేడ్చల్ వంటకాల్లో భాగంగా సంతోష్ని మనకి పరిచయం చేసిన 2 స్పెషల్ రెసిపీస్, స్వీట్ కార్న్ పొంగనాలు, అలానే కునాఫా చాక్లెట్. చాలా బాగుందండి, తప్పకుండా ట్రై చేయండి. ఇవి ఇవాల్టి హైదరాబాద్ మేడ్చల్ ప్రత్యేక వంటకాలు. రేపు కూడా మరో 2 రుచికరమైన వంటకాలతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్, బాయ్.